నిన్నటి వరకు నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా సరే అసెంబ్లీకి వెళ్తాడో అని. కానీ నిన్నటితో మొత్తం చచ్చిపోయింది నా ఆశ కూడా. నిన్నటితో ఆ ఆశ కూడా చంపేశారు. ఎందుకు అనుకుంటున్నారు? శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని నియమించారండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి రావయ్యా అంటే నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి, సీఎంతో సమానంగా చూడండి, జెడ్+ సెక్యూరిటీ ఇవ్వండి, నేను వస్తుంటే పోలీసుల్ని పరదాలు కట్టండి, సెట్లను నరికేయండి, ఇలాంటి ఆంక్షలన్నీ పెడుతున్నారు. ఒకవేళ అవన్నీ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించిన, అంటే ప్రభుత్వం గుర్తించిన రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతిగా ఉంటే నేను రాను అంటాడండి. ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అంటాడు. నా ఆశలపైన నీళ్ళు చల్లేశాడు మొత్తానికి. వస్తాడండి. రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ సీట్లో కూర్చుని అలా చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి మైక్ అడుగుతాడే, వచ్చినా మైక్ అడగడు. మైక్ ఎవరో కాదు, లెగిసి మైక్ అడగాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళమంటే అన్ని వంకలు. ఈసారి డైరెక్ట్గా ఒకటే మాట అంటాడు. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉండగా, అంటే డిప్యూటీ స్పీకర్గా ఉండగా నేను ఆ సభలో అడుగు పెట్టను. ఖచ్చితంగా అదే మాట అంటాడు. చూడండి, ఇవాళ 3 గంటలకు ప్రెస్ మీట్ అంట బడ్జెట్ గురించి. ఏమని మాట్లాడతాడో ముందే చెప్పాను నేను. అమ్మ ఒడి, అదే తల్లికి వందనం గురించి, సూపర్ 6 గురించి, నేనుంటే ఎరగ తీసేసాను అంటాడు, నేనుంటే పథకాలు ఇచ్చేసాను అంటాడు, ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటాడు, అక్రమ కేసులు అంటాడు. ఇదే స్క్రిప్ట్ ఉంటుంది. అది కూడా ఉదయం 10 గంటలకో 11 గంటలకో స్టార్ట్ చేస్తారు రికార్డ్ చేయడం. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అది లైవ్ అనుకుంటున్నారా? రికార్డెడ్. జగన్ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాచ్ చూడండి కాలితే 11:15 11:20 అవుతుంది టైం. అందులో ప్రెస్ మీట్ ఎన్ని గంటలకు అన్నారు? 3 గంటలకు అన్నారు. 3:30కి ఇప్పుడు స్టార్ట్ చేశారు లైవ్ స్ట్రీమింగ్ మాట. వీళ్ళు ఎలా చేస్తారంటే స్ట్రీమింగ్ కూడా చెప్తాను చూడండి. ముందు వీడియో రికార్డ్ చేస్తారండి. రికార్డ్ చేసి నీట్గా అందులో తప్పులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసి ఆ వీడియోని మనం సిద్ధం చేసుకొని ఆ తర్వాత సిస్టంలో అప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను అదే రా లింక్ మీడియా ఛానల్స్కి పంపించి ఇది మీరు వాడేసుకోండి అని చెప్తారు. కావాలంటే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఈ రేంజ్లో చూస్తాం. మనం అక్కడ మీడియా రిపోర్టర్లను కానీ ఇంకొకరు కానీ ఎప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడు చూడం మనం. వారు చూసారు మీరు ఎవరన్నా కానీ? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కెమెరా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు అతను చూపిస్తారు, ఇగో పలానా వ్యక్తి అడుగుతున్నాడు అని చెప్పేసి. ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా, రీసెంట్గా కూడా జరిగేది అది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఎందుకు చూపించారు అనుకుంటున్నారు? అలాగా కెమెరాల లేక కాదు. మళ్ళీ అలాగని చెప్పి అనక మాకండి, అక్కడ ఉండదు ఒకటే కెమెరా, ఇంకా కెమెరాలు లేవు చూపించడానికి అని ఏదో డైలాగులు కొట్టమాకండి. కెమెరాలు గొరువా ఏమయ్యా? ప్రెస్ మీట్ అంటే ఎన్ని కెమెరాలు పడతారో తెలుసు నీకు? కెమెరాల కొరవే ఉండదు. మన అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు పెట్టినప్పుడు కెమెరాల కొరవే ఉండదు. ఏనాడైనా సరే మీడియా రిపోర్టర్ని అంటే జర్నలిస్టుని చూపించారా? ఉండరు. ఎందుకంటే రికార్డెడ్ ప్రెస్ మీట్ మాట అదంతా కూడా. ఇలా చేతులు కట్టేసుకొని సగం నవ్వుతా, నేనుంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోలా. అందరం మనం పెంచి పోషించుకున్నాం. మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చి, మహిళలపైన బూతులు తిట్టించి, పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు, పచ్చి బూతులు తిట్టించి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించామంటే రాష్ట్రానికి ఏమీ పీకి పొడిచేలా. స్టిల్ ఈరోజు కూడా మేము చెప్తాం. చెప్పు, సంక్షేమ పథకాలు అన్నావు కదా, నువ్వు 5 ఏళ్ళు పరిపాలించి ఎన్ని సంవత్సరాలు పథకాలు అమల్లోకి తీసుకొచ్చావు? అమ్మఒడి ఎన్ని ఏళ్ళు ఇచ్చావు? అమ్మఒడి 3 ఏళ్ళు ఇచ్చావు, 3 సంవత్సరాలు ఇచ్చావు. అది కూడా
మొదటి సంవత్సరం 14,000 13,000 చిల్లర. సారీ, మొదటి సంవత్సరం 14,000, తర్వాత మళ్ళీ ఒక 1,000 కట్ చేసావు, తర్వాత ఎంత ఇచ్చావు? 13,000 ఇచ్చావు. 3 సంవత్సరాలు ఇచ్చావు. 2 ఏళ్ళు ఎగ్గొట్టేసాడు. ఏ పథకమైనా అంతే. అదొక్కటనే కాదు, ఏ పథకమైనా అంతే చేసాడు. ఇవాళ వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు. 4 నెలలకే, 5 నెలలకే అప్పుడే ప్రభుత్వం ఫెయిల్, ఏమీ చేయట్లేదని ఎత్తాడు అప్పుడే. 5 నెలలు నువ్వేం చేసేవాయా అంటే, జగన్మోహన్ రెడ్డి 2019లో మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే 2020 జనవరి నుంచి స్టార్ట్ చేసాడు పథకాలు. మరి నువ్వెందుకు అంత టైం తీసుకున్నావు? నువ్వెందుకు అంత టైం తీసుకున్నావు అని అడుగుతున్నాం. దానికి సమాధానాలు ఉండవు. ఏమన్నా అంటే ఎదురుదాడి. కొడాల నాని చేత బూతులు తిట్టించాలా, ఆ పోసాని కృష్ణమురళి గారి చేత బూతులు తిట్టించాలా. పోసాని గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. రోజా చేత ఆవిడ చేత బూతులు తిట్టించాలా, సాక్షిలో కూర్చొని వాళ్ళ చేత బూతులు తిట్టించాలా. మీరు ఇవాళ బూతులు అంటే ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఇస్తున్నారు కదా వీళ్ళంతా కూడా. సాక్షిలో కూర్చొని ఈశ్వర్ గారు కావచ్చు, లేదంటే కొంతమంది మేధావులు కావచ్చు, అదే సాక్షిలో వైసీపీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు నాయుడు గారిని, వంగల్పూడి అనిత గారిని బూతులు తిట్టించలేదా? ఉదాహరణ నేను చెప్పనా, వైజాగ్ రోజారాణి అని ఐడియా ఉందా మీకు? వంగల్పూడి అనిత గారు ఏదైనా మాట్లాడితే సరిపోతే ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనిత గారి పైన పచ్చి బూతులు తిట్టించలేదా? సాక్షులు ఇవాళకి ఉంటాయి లైవ్లు. వైసీపీ నేత, మహిళా నాయకురాలు అని చెప్పి ఆవిడ చేత పచ్చి బూతులు, అమనా బూతులు తిట్టించారు కదా సాక్షిలో లైవ్ పెట్టించి. అంటే సాక్షిలో వచ్చేది ఆ లైవ్ కూడా. ఎవరికైనా మీరు చెప్పేది ఉపన్యాసాలు పెంచి పోషించారు. ఎవరైతే బాగా బూతులు తిడతారో వాళ్ళందరినీ పెంచి పోషించారు. ఇవాళ అసెంబ్లీకి రావయ్యా అంటే నేను రానంటాడు. ఇవాళ మొత్తానికి రాడు అసెంబ్లీకి. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉండగా అసెంబ్లీకి రానే రాడు. అదొక రకమైన భయం, పిరుకోడు. పైకి ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా అక్కడ ముగ్గురిని చూసి పోయేసుకుంటాడు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇలా ముగ్గురిని చూసి పోయేసుకుంటాడు. స్పీకర్ స్థానంలో ఒక డిప్యూటీ స్పీకర్గా ఆయన కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సమయానికి అయ్యన్ పాత్ర గారు మీరు రెస్ట్ తీసుకొని నేను కూర్చుంటాను చెప్పి నేను కూర్చున్నాడు అనుకో, ఆ మాట్లాడే 4 మాటలు కూడా మాట్లాడలేదు. ముందు ప్రిపేర్ అయ్యేస్తాడు కదా, ఆ 4 మాటలు కూడా మాట్లాడలేడు. రాష్ట్రానికి మనం చేసింది ఏ రోజు చెప్పుకోలేకపోయాం. చేసింది ఏమన్నా ఉంటే చెప్పుకుంటాం, ఏం చేసామని.